హరి ఓం. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచ ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ధృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం మహానారాయణంలో మొదటి అనువాకంలో అభ్యస్సంభూతో హిరణ్యగర్భైత్యష్టౌ అని కొన్ని మంత్రాల సముదాయాన్ని ప్రమాణంగా వెనుక చెప్పినటువంటి పరమాత్మ లక్షణాలకు వ్యాఖ్యానప్రాయమైనటువంటి మంత్రాలని చదువుకుంటున్నాం. అందులో ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః అనే మంత్రం దగ్గర ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఆ పరమాత్మ మనకు సాధారణంగా అవ్యక్త స్వరూపంతోనే ఉంటాడు. అంటే ఇంద్రియాదులకు గోచరం కానటువంటి స్థితిలోనే దాన్నే ప్రత్యక్షము కాదు అనుభవానికి రావటం అంటారు. ఇప్పుడు పరమాత్మతత్వం అనేటువంటిది, నిర్గుణమైన పరమాత్మతత్వం అనేటువంటిది కనబడదు, వినపడదు, ఇంకా ఏ ఇంద్రియం యొక్క పనికి లొంగదు. దాని తత్వం వేరు. ఆకాశవత్ అని అంటారు, ఆకాశంలాగా. కాకపోతే ఆకాశానికి పరమాత్మకు ఉండేటువంటి తేడా ఏమిటంటే, ఆకాశము శబ్దగుణం గనక కనీసం శ్రవణేంద్రియానికి తెలియవస్తుంది శబ్దం ద్వారా. ఆకాశము తెలియదు కానీ ఆకాశ లక్షణమైనటువంటి శబ్దము అనేటువంటిది శ్రవణేంద్రియం ద్వారా పట్టుకోవడానికి వీలవుతోంది గనక అది కూడా మరి ఆ సగుణతత్వంగానే భావించాల్సి వస్తోంది. ఇంకా అట కాకుండా ఉండేటువంటి దానికి ఆ నిర్గుణమైన పరబ్రహ్మతత్వము ప్రజల యందు, మానవ సమాజమునందు కరుణతో సగుణత్వాన్ని కూడా పొందింది. ఆ సగుణత్వాన్ని పొందడంలో మనకు చాలా స్పష్టంగా ఉండేటువంటి పరమాత్మ తత్వము ఆదిత్యంలో కనిపిస్తుంది, సూర్య భగవానులో కనిపిస్తుంది.
దాని గురించి వర్ణిస్తున్నారు వరుసగా. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ప్రజాపతి, ప్రజలందరినీ కూడా, పతి అంటే పాలించువాడు అని అర్థం. పతి, భర్త, గతి, సాక్షి మొదలైనటువంటి శబ్దాలు భగవద్గీతలో మనం చూస్తూ ఉంటాం. పతి అంటే పాలనాత్, పాలన ధర్మ నిర్వహణ చేత పతి అనేటువంటి వ్యవహారం వస్తుంది. ప్రజా అంటే సమస్తమైనటువంటి జీవరాశులు. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం, 84 లక్షల జీవరాశులు. వాటికి అన్నిటికీ కూడా పాలన ధర్మం వహించేటువంటి స్వరూపాన్ని ప్రజాపతి అని అంటారు. ఆ ప్రజాపతి గర్భే అంతః చరతి. గర్భే అంటే మధ్యప్రదేశంలో. మామూలుగా స్త్రీకి ప్రసవాన్ని కలిగించేటువంటి భాగము, అది గర్భం అంటాం. మామూలుగా లోకంలో గర్భము అంటే పొట్ట, మధ్యప్రదేశము అని అర్థం అన్నమాట. అంటే విశ్వ దేహంలో మధ్యప్రదేశంలో గర్భే అనే దానికి అర్థం అది. గర్భే అంతః లోపల చరతి తిరుగుతూ ఉన్నాడు. ఎవరు? ఆ ప్రజాపతి. ప్రజాపతి అంటే పరమాత్మయే రూపాన్ని ధరించి, లోకం లోకాన్ని అనుగ్రహించడం కోసం రూపాన్ని ధరించి ఈ విశ్వము అనేటువంటి చైతన్యంలో మధ్య భాగంలో గర్భస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. చరతి అంటే తిరుగుతున్నాడు. తిరగటం అనేటువంటిది ఇక్కడ సార్వకాలిక సత్యము అంటారు దాన్ని. అంటే దాన్నే శీలము అంటారు. అంటే తిరగటమే శీలముగా కలిగిన వాడై ఉన్నాడు అని అర్థం. అంటే నిన్ననా ఇవాళ రేపా అనేటువంటి కాల వివక్ష లేకుండా, దేశ వివక్ష లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానః. ఆయన చాలా చిత్రమైన విషయం ఏమిటంటే, జాయమానః న, పుట్టేవాడు కాదు. పుట్టడం అంటే మన లోకంలో సామాన్యంగా మనం అందరం కూడా పితృ వీర్య నిషేకం వల్ల మాతృగర్భంలో పెంపొంది యోని ద్వారా బయటకు వస్తున్నాం. అటువంటి ప్రక్రియ పరమాత్మకేం లేదు, ప్రజాపతికి లేదు. దాన్ని చెప్పడం కోసమే అజాయమానః, జాయమానుడు కాడు, పుట్టేవాడు కాడు, పుడుతూ ఉన్నవాడు కాడు. కానీ పుడుతూ ఉన్నవాడు కాకపోయినా బహుధా విజాయతే, అనేకమైన విధాలుగా అనేకమైనటువంటి స్వరూపాలతో ఏర్పడి కనిపిస్తున్నాడు. విజాయతే విశేషేణ జాయతే అంటే ఇవి రెండు పరస్పర విరుద్ధాలుగా కనిపిస్తాయి. ఏమిటి? పుట్టనివాడై అనేక విధాలుగా స్వరూపాలతో కనిపిస్తూ ఉన్నాడు అని. మామూలుగా మనకు లోకంలో పుట్టినటువంటివి అనేక విధాలుగా కనిపించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఉదాహరణకు చెట్టు ఉందనుకోండి, భూమిలో నుంచి దాన్ని ఉద్భిజ్యము అంటాం కదా, పైకి తన్నుకొని పగలగొట్టుకొని వస్తోంది. వచ్చిన తర్వాత అనేకమవుతోంది. ఒక బీజం నుంచి 100 చెట్లు వస్తాయి. ఆ రకంగా ఏర్పడుతుంది బిజాయతే. కానీ అది తత్వతః అజాయమాన, అది పుట్టేది కాదు. అదే లౌకికమైనటువంటి జన్మకు పరమాత్మకు సంబంధించినటువంటి వేరు వేరు స్వరూపాలకు ఉండేటువంటి ప్రధానమైన భేదం. బహుధా విజాయతే, బహుధా అనేక విధములుగా విజాయతే. ఆ అనేక విధములుగా విజాయతే అనే దాన్నే శాస్త్రకారులు పరిశీలన చేసి 84 లక్షల జీవరాశులు అని అన్నారు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు ఒక్కొక్కటి 21 లక్షల చొప్పున సృష్టిలో ఏర్పడి ఉన్నాయి. అవే తిరుగుతూ ఉన్నాయి. అంటే పుట్టడం, కొంతకాలం ఉండటం, నశించటం, మళ్ళీ పుట్టడం. దాన్నే విజాయతే విశేషేణ జాయతే అని. ప్రజ అజాయమానో బహుధా విజాయతే.
తస్య ధీరాః పరిజానంతి యోనిం. తస్య దానికి ధీరాః ధీరులు. ధీరులు అంటే వేదాంత పరంగా అర్థం ఏం చెప్తున్నారంటే యోగేన నిరుద్ధ ఇంద్రియాః అని అంటున్నారు. యోగ మార్గం చేత అరికట్టబడినటువంటి ఇంద్రియములు కలిగినటువంటి వాళ్ళు. అంటే ఇంద్రియ ప్రవృత్తిని నిలుపు చేసుకోగలిగినటువంటి వాళ్ళు. వాళ్ళని వేదాంత పరిభాషలో ధీరులు అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు. ధియా రమంతే ఇది ధీరా. అంటే బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి విషయాలను మరుగున పెట్టేసేసి ఆ ఇంద్రియాల్ని అంతర్ముఖంగా తిప్పుకొని పరాంచి ఖాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతిన అంతరాత్మన్ కశ్చిద్ధీర అనే మంత్రంలో ఉన్న ధీర శబ్దం ఆవృత్త చక్షు లోపలికి మలుచుకొని ఆ చూస్తా జగత్తునంతా చూస్తాడు అని చెప్పారే, లోపల ఉండేటువంటి ప్రత్యేగాత్మను చూస్తాడు అని చెప్పారే, అటువంటి వాడు ధీరులు. యోగేన నిరుద్ధ ఇంద్రియ వృత్తులు కలిగినటువంటి వాడు. అటువంటి ధీరులు తస్య ధీరాః పరిజానంతి యోనిం. యోని అంటే జన్మస్థానం. అంటే విశ్వమంతా ఏర్పడటానికి యోగ్యమైనటువంటి ఒకానొక స్థితిని యోని అంటాం. ఇక్కడ స్త్రీ మాతృగర్భం నుంచి వెలువడేటువంటి బిడ్డకు ఆ మాతృగర్భం ద్వారం ఉందే అది యోని అని అంటారు. ఇక్కడ విశ్వానికంతటికి యోని అని అంటే అది భావనాత్మకంగా దర్శించదగినటువంటి ఒక విషయం అన్నమాట. తస్య ధీరాః పరిజానంతి యోనిం. ఆ యోనిని తెలుసుకుంటారు. అంటే ఎక్కడి నుంచి ఈ ప్రపంచమంతా ఈ విశ్వమంతా ఏర్పడుతోంది అనేది ఓ రకంగా చెప్పాలంటే అదే పరమాత్మ అని అర్థం. తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః. వేధసః అంటే కర్తలు వాళ్ళందరూ కూడా. వాళ్ళని ప్రజాపతులు అని అంటారు. మరీచి కశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళు ప్రజాపతులు అని. నవబ్రహ్మలు అని అంటారు వాళ్ళని, 9 మంది బ్రహ్మలు అని. అటువంటి మరీచి ప్రభృతీనాం అని అర్థం అన్నమాట. మరీచి మొదలైనటువంటి వాళ్లకు వాళ్ళ పదాన్ని ఇచ్చంతి కోరుతూ ఉంటారు. అంటే ఆ పదంలోకి చేరాలని అనుకుంటాడు. ఎవరు? ధీరులు. నిరుద్ధ ఇంద్రియ వ్యాపారా ధీరా. ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ కూడా అడ్డగించేసి ఆ భగవంతుడికి పరమాత్మకు తనకు అడ్డుగోడగా ఉండేటువంటి విశ్వాన్ని తొలగించి పరమాత్మను చూడగలిగిన వాళ్ళు ధీరులు అని అర్థం అన్నమాట. అటువంటి ధీరులైనటువంటి వాళ్ళు పరిపశ్యంతి పదమిచ్చంతి వేధసః. వేధసః సృష్టికర్తలై ఆ స్థానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మంత్రంలో చెప్తున్నటువంటి విషయం ఏమిటి? అవ్యక్త పరబ్రహ్మము ప్రజాపతి అనే రూపంలో సృష్టిలోనికి వచ్చి తమ సృష్టి కార్యాన్ని చేస్తూ ఉంటుంది. సృష్టి కార్యాన్ని చేయడం అంటే అదేదో ఒక ఫ్యాక్టరీలో వస్తువుల్ని తయారు చేయడం లాంటిది కాదు. సృష్టి కార్యాన్ని కనుగొంటుంది. ఉన్నదే దాని మీద ఉండేటువంటి కప్పును, అంటే దాన్ని మూత వేసిన దాన్ని తీయటం, దాన్నే ఆవిష్కరించటం అంటారు. ఆవిష్కరించడం అంటే ఇప్పుడు ఏదైనా ఒక గృహప్రవేశం చేసేటప్పుడు మామూలుగా ఒక రిబ్బన్ లాంటిది కట్టి కత్తెరతో దాన్ని కోసి లోపలికి పెడుతున్నామే, ఉన్నదే అక్కడ దానిని ఆవిష్కరించుకుంటారు. దాని సంగతి చక్కగా హృదయానికి అవగతమయ్యేట్టుగా చేసుకుంటారు. అంటే అట్లా చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసేది ఏమిటనమాట?
14 లోకాల సముదాయమైనటువంటి విశ్వము. ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే విశ్వము 14 లోకాల సముదాయము. దానికంటే పైన త్రిపాదూర్ధ్వముదై పురుష, దానికంటే పైన ఇంకా మూడింతల భాగంలో ఆ పరమాత్మ యొక్క వ్యాప్తి, దీన్ని కూడా కలుపుకొని, అంటే ఇది దీని స్పర్శ లేకుండా అని కాదు, ఇది కలుపుకొని ఇంకా పైన మూడింతల ఉంది అనేటువంటి మాట మనం పురుష సూక్తం మొదలైనటువంటివి చెప్తున్నాయి. ఇష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్తు అని భగవద్గీతలో కూడా చెప్పారు. ఒక అంశంతో ఈ జగత్తునంతటినీ కూడా నేను ఆవరించి పైన ఇంకా అత్యంతము ఆ అత్యతిష్ట దశాంగుళం, 10 అంగుళాలు పై భాగంలో, 10 అంగుళాలు అంటే మన అంగుళాలు కాదు, పరమాత్మ యొక్క అంగుళాలు, ఆ రకమైనటువంటి స్థితిలో ఆ పరమాత్మ ఉన్నాడు అని. కాబట్టి మంత్ర సారం ఏమిటంటే ఆ నిర్గుణ పరబ్రహ్మము, నిర్గుణ పరబ్రహ్మము నుంచి సగుణ పరబ్రహ్మము అనేటువంటిది తోచటము. అంటే అది ఏర్పడటం కాదు, అది ఏర్పడే ఉన్నది, దాని మీద మన దృష్టి మళ్లించే ప్రయత్నం చేయటమే ఆవిష్కరణ అని అంటారనమాట. కాబట్టి దాని గురించి ఈ మంత్రం చెప్తోంది. ఇప్పుడు మనకి సారాంశంగా ఏం తేలిందనమాట? విశ్వము, విశ్వానికి పైన ఉండేటువంటి మూడింతల ప్రదేశము, ఈ విశ్వం అంతా ఏర్పడటానికి, అంటే లోకానికి తెలియజేయటానికి ప్రయోజ్యులైనటువంటి ప్రజాపతులు, ముఖ్యంగా బ్రహ్మ, మరీచి మొదలైనటువంటి వాళ్ళందరి యొక్క స్థితిని ఈ మంత్రం ఒక్కసారి చెప్తుంది. అంటే ఇది మహాదర్శనం. అంటే మహాదర్శనం అంటే ఏమిటనమాట? మనం కళ్ళు మూసుకుని భావనాత్మకంగా 14 లోకాల సముదాయాన్ని, దానిపైన ఉండేటువంటి పరమాత్మ యొక్క మహావ్యాప్తిని, విష్ణువు అని అంటున్నాం కదా, సర్వవ్యాపకుడు అని అర్థం విష్ణువు అనే దానికి. అటువంటి స్థితిని అంతటినీ కూడా ఈ ఈ మంత్రభాగం మనకు చాలా జాగ్రత్తగా తెలియజేస్తోంది. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పరమిచ్చంతి వేధసః. ఆ మరీచుల యొక్క పదాన్ని కోరుతూ ఉంటారు అంటే అర్థం ఏమిటన్నమాట? ఈ దర్శనం చేసినటువంటి ధీరుడు సృష్టికి అభిముఖంగా సృష్టి నిర్వహణ సామర్థ్యం పొందే స్థితికి ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే లౌకికంగా బ్రహ్మగారు ఉన్నారనుకోండి, సృష్టికర్త. ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి స్థానానికి చేరుకుందామన్నారు. ఆ బ్రహ్మగారు ఎటువంటి వాడు? ఆదిజుడు, అంటే మొట్టమొదటి పుట్టినవాడు, స్వయంభువు అంటారు. అటువంటి స్వయంభువుకి కారణమైన వాడు పరమాత్మ. ఆ పరమాత్మ స్థితిని, స్వయంభూ స్థితి నుంచి, మొట్టమొదటి స్వయంభూ స్థితిని అందుకొని అక్కడి నుంచి పరమాత్మ తాదాత్మ్యం పొందేటువంటి ప్రయత్నం చేస్తారు అని మంత్రం యొక్క తాత్పర్యం. యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే అన్నారు. ఇంకా కొంచెం మనకందరికీ తెలియటం కోసం ఈ మరీచీనాం పరమిచ్చంతి మొదలైనటువంటి మాటల ద్వారా మనం ఊహించదగినటువంటి ఒకానొక తత్వం ఉంది. అదే ఆదిత్య తత్వము. అంటే సూర్యుని యొక్క స్థితి. ఆ సూర్యుడు తత్వాన్ని మనం జాగ్రత్తగా భావన చేస్తే మనకు మామూలుగా భౌతికంగా సూర్యుడు అంటే ఒక అగ్నిగోళము, ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాడు, అది అనేకమైనటువంటి గోళాల్లో ఒక గోళము అని భౌతికమైనటువంటి శాస్త్రం చెప్తోంది. కానీ
మనకు వేదాంత శాస్త్రం ఏం చెబుతోంది? ఆదిత్యుడు పరమదైవము, ఆదిత్యుడే భగవంతుడు అని. ఆదిత్యుడు అనేదానికి అదితి యొక్క కుమారుడు అనేటువంటి మాట పౌరాణికంగా చెప్పేటువంటి మాట అయినా, అదితి అని అంటే అఖండ జ్ఞానము వలన మాత్రమే తెలియదగినటువంటి వాడు ఆదిత్యుడు అనేటువంటి భావన మనం చేస్తే మళ్ళీ పరమాత్మ స్థితియే అక్కడ మనకు స్ఫురణకు వస్తుంది. యో దేవేభ్య ఆతపతి. ఆ ఆ పరమాత్మ ఆదిత్య రూపంలో ఎక్కడో చాలా దూరాన ఉన్నట్టుగా తెలియవస్తూ, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆదిత్యుడు బింబ రూపంలో ఎక్కడ ఉన్నా సృష్టిలో ఉండేటువంటి సమస్తమైన అణువుల యందు ఆదిత్య స్పర్శ ఉండనే ఉంటోంది. దానికి ఒక లింగం ఏమిటంటే, సూర్యకిరణ స్పర్శ మన శరీరానికి తగులుతోందా లేదా, అంటే సూర్యకిరణ స్పర్శ వల్ల శరీరం వేడెక్కుతోంది. అంటే అర్థం ఏమిటనమాట? సూర్యుడు అక్కడ బింబ రూపంలో ఉన్నాడు, కిరణాత్మకంగా ఇక్కడ మన శరీరం బయట ఉన్నాడు, కిరణాలు లోపలికి ప్రసరించి లోపల కూడా ప్రతి అణువులోనూ ఉన్నాడు అని. అదే ఆ, విశ్వ విశ్వం మొత్తం మీద తిరగటం అన్నమాట. దాన్నే చెప్తున్నారు, యో దేవేభ్య ఆతపతి. యహ, ఏ పరమాత్మ అయితే దేవేభ్య దేవతల కోసము ఆతపతి, ఆసమంతాత్ అంటే పూర్తిగా, లేకపోతే ఆ అంటే ఈషత్ కొంచెముగా, తపతి మన్ వేడెక్కేట్టుగా చేస్తున్నాడు. మన శరీరాలన్నింటినీ కూడా కావలసినటువంటి వేడి పుట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సృష్టిలో ఉండేటువంటి సర్వ జీవరాశికి, స్థావరాలకు, జంగమాలకు అన్నిటికీ అవి సజీవంగానో నిర్జీవంగానో ఉన్నాయి అనేటువంటిది దేని వల్ల తెలుస్తుంది అంటే, సూర్యుని యొక్క వేడి స్పర్శ వల్ల. దేవేభ్య, దేవతలంటే ఇక్కడ స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి మాట మనం అనుకోక్కర్లే. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ శబ్దాది విషయాలు, చిత్తము, మనస్సు, అహంకారము, బుద్ధి, ఇదంతా ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలే. వీటినన్నిటినీ ఒక ప్రతినిధులుగా స్వర్గలోకం అనేటువంటి చోట ఉండేటువంటి దేవతలు అని చెప్తూ ఉంటారు. కానీ దేవతలు మనకు దూరంగా లేరు, లోపల ఉన్నారు, బయట ఉన్నారు. మన కన్ను ఒక దేవత, మన ముక్కు ఒక దేవత, మన చర్మం ఒక దేవత. ఇంకా మన శరీరంలో ఉండేటువంటి ప్రతి శక్తి, గుండెకాయ, ఊపిరితిత్తులు, గర్భంలో అన్నకోశంలో ఉండేటువంటి జఠరాగ్ని, అలాగే పైన ఉండేటువంటి అగ్ని, వాయువు, జలము, ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలే. కాబట్టి వీటన్నిటికీ కూడా అవసరమైనటువంటి తపనం, వేడిని, సూర్యుడికి రెండు ధర్మాలు, ఒకటి ప్రకాశ శక్తి, ఇంకొకటి తాపక శక్తి, తప్పింపజేసేటువంటి శక్తి. కావలసినంత వేడిని అక్కడ ఏర్పాటు చేసేటువంటిది. ఇప్పుడు మనం లోకంలో చూడండి, కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి అంటారు. ప్రాణం పోయే సమయంలో కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి అంటే దేహంలో ఉండేటువంటి ఆ అగ్ని అనేటువంటిది మెల్లమెల్లగా ఉపసంహృతం అవుతోందన్నమాట. అంటే వెనక్కి వెళ్ళిపోతోంది. కనుక యో దేవేభ్య ఆతపతి, ఆ పరమాత్మయే ఆదిత్య రూపంలో ఉండేటువంటి సమస్త విశ్వానికి కావలసినటువంటి వేడిని, తాపశక్తిని, అంటే ప్రాణము అనేటువంటి దానికి మరొక పేరుగా అయ్యేదాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహిత. ఆ ఆ ఆదిత్యుడే దేవతలందరికీ పురోహితుడు. పురోహితుడు అంటే మామూలుగా బృహస్పతి అని అర్థం. దేవగురువు అని అంటారు, పురోహితుడు బృహస్పతి. ఆ బృహస్పతి అనేటువంటి వాని స్థానంలో ఈ దేవ అనేటువంటి వ్యవహారం కలిగిన ఇంద్రియాదులు అన్నిటికీ, దిక్కులకు,
గోళాలకు వి- వాటికి కావలసినటువంటి ప్రచోదన సామగ్రిని కూర్చేటువంటి వాడు ఆ ఆదిత్య భగవానుడే. అందుకనే ఆయన్ని దేవానాం పురోహిత అని అంటున్నాం. దేవతలందరికీ కూడా పురోహితుడు. పురహ ముందుండేటువంటి హితాన్ని బోధించేవాడు, కల్పించేవాడు, చేసేవాడు, ఏర్పాటు చేసేవాడు అని అర్థం. పురోహిత అనేటువంటిది ఏదో ఇప్పుడు ఆ చాలా మంది ప్రీస్ట్ క్లాస్ అని అంటూ ఉంటారు. నిందించడానికి ఉపయోగించేట్టుగా ఈ మాటను కొంతమంది సృష్టి చేశారు, ప్రీస్ట్ క్లాస్ అని. మన దృష్టిలో పురోహితుడంటే రాజ్యాంగంలో పురోహితుడి స్థానం చాలా గొప్పది. అతడు రాజుకి కావాల్సినటువంటి దైవికమైన ఆటంకాలు మొదలైన వాటినన్నింటినీ తొలగించి అతడు ఏ సమయంలో ఏ కార్యక్రమం ఎలా చెయ్యాలో మార్గనిర్దేశం చేస్తాడు. ఆ రకంగా దేవతలకు చేసేటువంటి మార్గనిర్దేశం చేసేవాడు బృహస్పతి అని, రాక్షసులకు మార్గనిర్దేశం చేసేవాడు మన శుక్రాచార్యుడని, అలాగే శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి రఘువంశపు రాజులకందరికీ కూడా వశిష్ఠుడని, పాండవులు మొదలైన వాడికి ధౌమ్యుడని, ఇట్లాగా పురోహితుడు అనేటువంటిది ఒక ఆ సామాజికమైనటువంటి వ్యవస్థ. మనం ఇప్పుడు ప్రజా ప్రజాస్వామ్యం అనేటువంటి వ్యవహారంలో కూడా ఉండవలసిన వ్యవస్థ ఒకటి పురోహిత వ్యవస్థ. దాన్ని ఎవరు తీసుకోరు. ఎందుకనంటే దాని చేత ఒక వర్గం వాళ్ళు బాగుపడిపోతారు అనేటువంటి ఈర్ష్య, అసూయలు ప్రధానంగా ఉండడం చేత దాన్ని అసలు మనసులో స్మరించడం లేదు. కానీ పురోహిత వ్యవస్థ అనేది రాజ్యానికి ఒక మంచి శక్తిమంతమైనటువంటి నిర్వహణ వ్యవస్థ. కాబట్టి అటువంటి పురోహిత దేవానాం, దేవానాం అంటే దివ్య గుణము కలిగినటువంటి పంచభూతములు, పంచ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, శబ్దస్పర్శ రూపాలు మొదలైనటువంటి ఈ లౌకికమైనటువంటి విశ్వంలో ఉండేటువంటివి పరంగా ఆ గూఢంగా ఎక్కడో స్వర్గలోకము మొదలైనటువంటి లోకాల్లో ఉండేటువంటి దేవతలని ఇంద్రాదులు మొదలైనటువంటి వాళ్ళు అని రెండు రకాలుగాను మనం సంభావన చేయాలి. వాళ్లకు పురోహితుడైనటువంటి వాడు ఎవరు? ఆయనే. ఎవరు? ఆదిత్యుడుగా మనకు కనిపించేటువంటి సూర్య భగవానుడే. ఆ సూర్య భగవానుడు సాక్షాత్తు పరమాత్మ. అందుకనే ప్రత్యక్ష దైవము అంటారు. ఇంద్రియ గోచరమయ్యేటువంటి దైవం ప్రత్యక్ష దైవం అంటారు. ఆ ప్రత్యక్ష దైవం వల్లనే మనం అందరం కూడా బతుకుతున్నాం. ఆ పొద్దున్నే ఒక నిర్ణీతమైన సమయంలో ఆయన ఉదయిస్తున్నాడు కనుక ప్రాణులన్నీ కూడా నిద్రాదులను వదిలిపెట్టి వాళ్ళ పనుల్లో చైతన్యవంతమై ఆయా పనులన్నీ చేసుకుంటున్నారు. అటువంటి ఆయన్నే పురోహితుడు అనేటువంటి శబ్దం చేత వ్యవహరిస్తోంది ఈ మంత్రం. యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహిత. దేవతలు దివ్య లక్షణ సంపన్నులైనటువంటి వాళ్ళు మనకి స్వర్గలోకంలో ఉన్నారని పురాణాల్లో వాటిల్లో చెప్పేవాళ్ళు. ఇంద్రుడు, యముడు, కుబేరుడు, వరుణుడు మొదలైనటువంటి వాళ్ళు దిక్పాలకులు. ఇంకా 33 కోట్ల దేవతలను అంటారు. ఆదిత్యులు, విశ్వులు, విద్యాధరులు, ఆ ఆదిత్య విశ్వ వసవ అని ఇట్లాగా లెక్కలు చెప్పారు. 33 కోట్ల దేవతలు అని. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ అంటే మన లోపల బయట విశ్వంలోనూ ఉన్నారు, విశ్వం కంటే భిన్నమైనటువంటి చోట్ల కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా దేవానాం పురోహిత పూర్వోయో దేవేభ్య జాత. దేవేభ్య పూర్వ జాత. దేవతలందరికంటే మొట్టమొదటిగా పుట్టినవాడై ఉన్నాడు ఆ ఆదిత్యుడు, ఆ సూర్యభగవానుడు. సూర్యభగవానుడు దేవతలందరికీ కూడా ముందుగా పుట్టాడు అని ఒక అర్థం. ఇంకొక అర్థం కూడా తీసుకోవచ్చు. దేవేభ్య దేవతల కొరకై, దేవతలందరికీ కూడా
ఉపకారం చేయటానికి వాళ్ళ ప్రవృత్తులలో తగినటువంటి మార్గదర్శక సూత్రాలు చెబుతూ వాళ్ళందరినీ నడిపించడం కోసం పుట్టినటువంటి యో పూర్వేభ్యో జాత నమో రుచాయ బ్రాహ్మయే. అటువంటి రుచాయ అంటే కాంతివంతమైనటువంటి, దేదీప్యమానస్య, రుచ్ అంటే కిరణం, కాంతి, అందరికీ తెలియవచ్చేటువంటి ఒకానొక జ్వాల వంటిది. ఆ దానికోసమని బ్రాహ్మయే, బ్రహ్మ సంబంధమైనటువంటి, బ్రహ్మ సంబంధమైన అంటే అర్థమైనటువంటి సృష్టికర్తకు సంబంధించినటువంటి దేదీప్యమానస్య బ్రహ్మపుత్రాయ, మన లోకంలో అందరికీ అర్థమయ్యేట్టుగా చేయటం కోసం బ్రహ్మగారి పుత్రుడు అని అన్నారు. బ్రహ్మగారి పుత్రుడు అంటే అర్థం ఏంటన్నమాట, ఆ ఆత్మావై పుత్రనామాసి అనేటువంటి న్యాయం చేత బ్రహ్మయే అయినటువంటి వాడు బ్రహ్మపుత్రుడు, బ్రహ్మయే. మామూలుగా మనకు సంప్రదాయం ఉంది, తండ్రి కొడుకు, ఆ తండ్రే కొడుకై పుడతాడు అని అన్నారు. అదే జాయా శబ్దానికి వ్యుత్పత్తి చెప్తూ పెద్ద శబ్దతత్వజ్ఞులు ఏం చెప్తారంటే, జాయతే అస్యాం పతి పుత్రరూపేణ ఇది జాయా. జాయతే పుడతాడు, అస్యాం ఏ స్త్రీ యందు, పతి భర్త, పుత్రరూపేణ పుత్రుడనేటువంటి రూపంతో. కాబట్టి ఆత్మా వై పుత్రనామాసి అనేటువంటి మంత్రం దీన్నే చెప్తుంది. ఒక కొడుకు పుట్టాడు అంటే అర్థం ఏమిటంటే తండ్రే మరొక స్వరూపాన్ని పొంది ఆమె దగ్గర నుంచి బయటకు వస్తున్నాడు అని అర్థం అన్నమాట. కాబట్టి రుచం నమో రుచాయ బ్రాహ్మయే బ్రహ్మపుత్రాయ దేదీప్యమానాయ, అంటే చాలా ప్రకాశ శక్తితో, సూర్యుని యొక్క ప్రకాశ శక్తి ఎంత గొప్పదండి. ఇన్ని లోకాలన్నింటినీ కూడా మనం బల్బ్స్లో 40 క్యాండిలు, 60 క్యాండిలు, 1000 క్యాండిలు అని అంటూ ఉంటాం. సూర్యుడు ఆ లెక్కలో ఎన్ని కోట్ల కోట్ల క్యాండిల్ బల్బు అనేటువంటిది మనం గమనించాలన్నమాట. దాన్నే రుచాయ అనే పదంతో చెప్తున్నారు. నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్. రుచం బ్రాహ్మం జనయంతః, అటువంటి బ్రహ్మ సంబంధమైనటువంటి పుత్రత్వ రూపంలో ఉండేటువంటి ఆదిత్యుణ్ణి, కాంతివంతుడైనటువంటి ఆదిత్యుణ్ణి జనయంతః అంటే మామూలుగా అయితే పుట్టిస్తూ ఉన్నవాళ్ళై. పుట్టిస్తూ ఉండడం అంటే అర్థం ఏమిటంటే తోచేట్టుగా చేయటం. పుట్టించడం అంటే లోకంలో ఒక కడుపు నుంచి ఒక బిడ్డ పుట్టడం లాంటిది కాదు ఇది. జనయంతః అంటే ఉండేట్టుగా లోకానికి తెలియజేస్తూ అని అర్థం. రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్. దేవాహ దేవతలు దివ్యలక్షణ సంపన్నులైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు అత్యధికంగా ఉన్నటువంటి మహాతత్వాలన్నీ కలిసి ఆ సూర్యునితో ఇట్లా పలికాయిట. తదబ్రువన్ యస్వేవం బ్రాహ్మణో విద్యాత్. అట్లా ఏమని పలికాయి, ఇదంతా ఈ సృష్టి అంతా ఇట్లా సాగని, వాళ్ళకి కావాల్సినటువంటి వేడి, ప్రకాశము మొదలైనటువంటి వాటిని నీవు అర్పించు, వాటికి సంబంధించినటువంటి యోగక్షేమాలన్నింటినీ నీవు భరించు అని ఈ రకంగా దేవతలందరూ ఆదిత్య భగవానుడికి చెప్పారట. దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్. ఈ విధంగా ఆదిత్య తత్వాన్ని ఏ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి విద్యావంతుడు, బ్రాహ్మణ అంటే బ్రహ్మ అధీతే వేదవా, బ్రహ్మం అంటే వేదం, వేదాన్ని అధ్యయనం చేసిన వాడు, తాను తత్వం తెలుసుకున్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు అంటే అదొక చాతుర్వర్ణ్య వ్యవస్థలో ఒక వ్యవస్థ మాత్రమే అనుకోకూడదు. అది కూడా అవుతుంది, కానీ శబ్దార్థాన్ని బట్టి బ్రహ్మ అధీతే వేదవ బ్రాహ్మణ,
బ్రహ్మ అంటే వేదము. వేదమును అధ్యయనం చేసిన వాడు, వేదార్థాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వాడు. బ్రహ్మ అది అటువంటి వాడిని బ్రాహ్మణ అంటారు. ఆ ఏ బ్రాహ్మణుడైతే, అంటే ఏమిటి ఇక్కడ చిన్న భావన ఏమిటంటే, వేదాధ్యయనము కానీ వేదతత్వ జ్ఞానము కానీ ఇదంతా కూడా పరమాత్మ జ్ఞానానికి దారి తీసినప్పుడే అది సార్థకమైనట్టు. లేకపోతే ఏదో చదివిన ఆగమార్థములు, తెలిసిన ఆగమార్థములు తెలివికి నీతికి గాక ఇంతగా తెలిసి తినన్న అహంకారానికి దారి తీస్తే అది విద్య కాదన్నారు. సాధారణంగా చాలామంది నేను ఎంత చదివానో, నేను ఎంత ఎన్ని పుస్తకాలు కంఠస్థం చేశానో, ఎన్ని ఉపనిషత్తులు నా నోట్లో ఉన్నాయో అని అదొక అహంకార రేఖగా అభివ్యక్తం చేస్తూ ఉంటారు. అది కాదు విద్యకు ఫలం. ఏమిటంటే పరమాత్మ దర్శనానికి అది తోడ్పడాలి. దాన్నే విద్యాత్. ఏవం ఎస్త్వేవం బ్రాహ్మణో విద్యాత్. ఏ బ్రాహ్మణుడైతే బ్రహ్మ విద్యా సంపన్నుడైనటువంటి వ్యక్తి అయితే ఏవం ఈ విధముగా యహ యహ ఏ ఏ బ్రాహ్మణుడు విద్యాత్ తెలుసుకుంటాడో, అంటే పరమాత్మతత్వాన్ని ఇట్లా వేదవాక్యాల ద్వారా క్రమంగా, అంటే మొట్టమొదట సృష్టిని అర్థం చేసుకోవాలి. ఆ సృష్టి ద్వారా సృష్టిలో ఉండేటువంటి ప్రతి పదార్థాన్ని మెల్లగా తొలగించుకుంటూ పోతూ, చెప్పారు కదా నేతి నేతి వాక్యాలు, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తొలగించుకుంటూ పోతూ, ఇంకా తొలగించడానికి వీలు లేకుండా ఉండేటువంటి ఒకానొక దాన్నే శేషము అంటారు. శేషము అని వైష్ణవ పరిభాషలో ఉంటుంది. ఆ శేషతత్వం ఏదైతే ఉందో దానిని విద్యార్థి తెలుసుకుంటాడో తస్య దేవా ఆసన్ వసే, అతనికి అటువంటి వారికి దేవతలందరూ వశంలో ఉంటారు. అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి మన మామూలుగా పౌరాణికంగా చెప్పుకునేటువంటి 33 కోట్ల దేవతలు, విశ్వము 14 లోకాలు, ఆ ఆదిత్య మండలము, సౌర మండలం అంటారు దాన్ని, ఇవన్నీ కూడా అతనికి వసే గుప్పిట్లో ఉంటాయి. అంటే వాటన్నిటి తత్వము అతని హృదయ కుహరంలో తిరుగుతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. ఏమిటిది? ఆ తిరుగుతూ ఉండేటువంటి దానిని వల్ల ఈ మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి విశ్వం అంతా కూడా మరుగున పడిపోతుంది. అంటే జగత్తు మిథ్య అనే స్వరూపము, బ్రహ్మ సత్యము అనే స్వరూపము, ఆ జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః అని వేదాంత సిద్ధాంతం కదా. అటువంటి స్థితి కలుగుతుంది. దాన్నే ఇక్కడ ఆ మాటల్నే మరొక రకంగా చెప్పారు. రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వసే. దేవతలందరూ అతనికి వసే అసన్, అతనిలో అతనికి వశమై ఉంటారు అని. నిజంగా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనకు అన్నీ వశమై ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం. అంటే మన ఇంద్రియాలు, మన పొట్టలో ఉండేటువంటి జీర్ణ వ్యవస్థ, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, తర్వాత అన్నం జీర్ణమయ్యేటువంటి వ్యవహారము, నాడీ మండల వ్యవస్థ, ఇదంతా మన వశంలో ఉందని అనుకుంటున్నాం. దానికి ఏం లేదు. అట్లాగే మన అధీనంలోనే ఉంటే మనకు రోగాలు ఎందుకు వస్తాయి, మనకు ప్రమాదాలు ఎందుకు వస్తాయి, మనకు ఇతరమైనటువంటి బాధలు ఎందుకు కలుగుతాయి, ఎందుకు చచ్చిపోతాము? కాబట్టి అవేమీ మనకు వశంలో లేవు. నిజంగా వశంలో ఉన్నట్టయితే మనం చెప్పినట్టుగా అవి ప్రవర్తించాలి. ఒకడు మంచి శ్రేష్టమైన గుర్రాన్ని ఎక్కాడు. ఎక్కిన తర్వాత దాని ప్రతి కదలిక మీద తనకు అదుపు ఉండాలి.
అట్లా కాకుండా గుర్రమా నీ ఇష్టం, నువ్వు పో, ఎక్కడికి పడితే అక్కడికి లాక్కెళ్ళు అంటే వీడి స్థితి సర్వనాశనం అవటమే కదా. అంటే వాడు గుర్రానికి అధీనమైపోయినాడు. గుర్రము తన అధీనంలో పెట్టుకోవాల్సినటువంటి వాడు గుర్రానికి వశమైపోయి సర్వనాశనం అయిపోతాడు. అలాగే దేవాహ అంటే ఇంద్రియాదులు మొదలైనటువంటివన్నీ కూడా అతనికి వశంలో ఉంటాయి అని అంటే అతడు అతడు పరమాత్మ స్థాయికి చెందినవాడు అవుతాడు. ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి చైతన్య లక్షణాన్ని తన అదుపులో పెట్టుకునేటువంటి ఒకే ఒక దివ్యమైన శక్తి ఏమిటంటే పరమాత్మ శక్తి. ఇప్పుడు ఈ దేవతలందరూ వీరికి వశమవుతారు అని చెప్తే కలిగేటువంటి విషయం ఏమిటంటే అందరూ కూడా పరమాత్మ స్థానానికి వెళుతున్నాడు అని ఈ మంత్రం యొక్క స్థాయి. దానికి సాధనలాగా ఈ పై శ్లోకాలన్నీ చెప్పారు. సాధన అంటే ఏమిటి? పరమాత్మ తత్వ జ్ఞానమే. జ్ఞానాన్ని పొందటం. పరమాత్మ తత్వ జ్ఞానం ఎలా వస్తుంది? ఉపనిషద్ వాక్యాల ద్వారా వస్తుంది. తత్వ రహస్యాన్ని తపస్సు ద్వారా తెలుసుకోవడం ద్వారా వస్తుంది. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని అంటున్నారు కదా. తపస్సు చేత బ్రహ్మమును తెలుసుకోవాలి అనే కోరిక పొందాడు, పొందునాయన అని భృగువు వారునికి చెప్పాడు కదా. కాబట్టి అదనమాట తపస్సు అంటే ఇదే. మన అధ్యయనం కూడా ఒక తపస్సే. ఉపనిషద ఉపనిషదాదుల అధ్యయనం కూడా గురుముఖంగా నేర్చుకోవడం కూడా తపస్సులో భాగమే. దీనికి చరమ లక్ష్యం ఏమిటి? ఈ తపస్సుకి సిద్ధి ఎప్పుడు అని అంటే పరమాత్మ జ్ఞానం కలిగినప్పుడు. ఆ పరమాత్మ జ్ఞానము, పరమాత్మ యొక్క సర్వతంత్ర స్వతంత్రత, పరాధీనత్వం కాకపోవటం మొదలైనటువంటి లక్షణాలన్నీ ఎట్లా సిద్ధిస్తాయో ఈ మంత్రాలు మనకు చెప్తున్నాయన్నమాట. ఇదం రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వసే అని మళ్ళీ ఇంకా చెప్తున్నారు. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్పం మనిషాణ. ఇప్పుడు ఆ బ్రహ్మతత్వం తెలిసినటువంటి బ్రాహ్మణుడు ఎవరి వశంలో దేవతలందరూ ఉన్నారో అటువంటి వాడు సాధారణంగా ఏమవుతాడు? బ్రహ్మైవ భవతి అని అనుకున్నాం కదా. పరమాత్మతో తాదాత్మ్యం పొందుతాడు అని అనుకున్నాం కదా. దాన్నే అద్వైతం అంటారు. అతనికి హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ, అతనికి హ్రీ శ్రీ అనేటువంటి వాళ్ళిద్దరూ పత్నులు అవుతారు. హ్రీ అంటే ఏం చెప్పారంటే హరతి ఇది హ్రీ, హరించేవి. హరించడం అంటే తీసుకుపోయేది. తన తన తనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తీసుకుపోయేది. లేకపోతే తనని అంటే సాధకుణ్ణి తనతో పాటు పరమాత్మ తత్వం దగ్గరకు తీసుకువెళ్ళేది అనేటువంటి అర్థాలు. ఈ హ్రీ అనేటువంటిది ఆ పార్వతికి సరస్వతికి సంకేతాలు అని వ్యాఖ్యానకారులు చెప్తున్నారు. శ్రీ తర్వాత శ్రీ అంటే లక్ష్మీదేవి. ఈ పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. శక్తి ఒక శక్తి అనేటువంటిది అవ్యక్తంగా ఉంది. ఎప్పుడు కూడా ఏదో దానికి ఒక ఆధారం, ఉపాధి కావాలి. ఇప్పుడు విద్యుత్తు మనకు కాంతికి ప్రసారం చేయాలంటే ట్యూబ్ లైట్ అనేటువంటి వ్యక్త పదార్థం ఒకటి ఉండాలి. దాంట్లో ప్రవేశించినటువంటి విద్యుత్తుకి విడిగా స్వరూప జ్ఞానం ఉండదు. ఇక్కడ విద్యుత్తు ఉంది అనేటువంటిది షాక్ కొట్టినప్పుడు కానీ, మెరిగినప్పుడు కానీ, పంకా తిరిగినప్పుడు కానీ మనకు తెలుస్తుంది. అంతేగాని విద్యుత్తుకి స్వరూపం లేదు. దాన్నే శక్తి అని అంటారు. పురాణాల్లో పార్వతి, లక్ష్మి, సరస్వతి అనేటువంటి పేరుతో వ్యవహరిస్తున్నారు. వాటినే ఇక్కడ ఈ మంత్రం చెప్తోంది. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ హ్రీహి చ. హ్రీ అంటే సరస్వతీదేవి అనుకోండి, అజ్ఞానాన్ని లాగిపారేస్తుంది. కానీ
లేకపోతే పార్వతీదేవి అనుకోండి. జ్ఞానాన్ని లోపలికి హరింపజేస్తుంది, లోపలికి వెళ్ళేట్టుగా చేస్తుంది. కాబట్టి పార్వతీదేవి కానీ ఆ సరస్వతీదేవి కానీ హ్రీ శబ్దం చేత చెప్పబడుతున్నారు. శ్రీహి అనేటువంటి శ్రేయతి హరిమితి శ్రీహి. శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఉండేది లక్ష్మీదేవి. అంటే ముగ్గురమ్మలు, పోతన గారు చెప్పారే ముగ్గురమ్మల మూలపుటమ్మ అని. అటువంటి హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ. పత్ని అనేటువంటి శబ్దం చేత మనం గమనించవలసినటువంటి ఒక విశేషార్థం ఉంది. పత్ని అనే శబ్దము యజ్ఞ సంయోగము ఉన్నప్పుడు మాత్రమే వాడతారు. పత్యుర్నో యజ్ఞ సంయోగే అని వ్యాకరణ సూత్రం ఒకటి ఉంది. పతి శబ్దానికి నా అనేటువంటి ఆగమము యజ్ఞ సంయోగం కలిగిన స్త్రీ అనే అర్థంలో వస్తుంది అని ఆ వ్యాకరణ సూత్రానికి అర్థం. కాబట్టి పత్ని అనేటువంటి శబ్దం ఇక్కడ వాడటం చేత ఇదంతా ఒక మహాయజ్ఞము. ఈ యజ్ఞము మామూలుగా ద్రవ్య యజ్ఞం లాగా, అంటే అశ్వమేధ యాగమో రాజస్వ యాగమో అటువంటి వాటిని ద్రవ్య యజ్ఞాలు అంటారు. దీన్ని జ్ఞానయజ్ఞము అంటారు. ఈ జ్ఞానయజ్ఞము అనేటువంటి దాంట్లో హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ